హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టెట్ అండ్ డిఎస్సి కంటెంట్లో భాగంగా తెలుగు కంటెంట్ ఓవర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈవీఎస్ తెలుసుకుందాం. ఈవీఎస్ అనగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇందులో సైన్స్ అండ్ సోషల్ రెండు ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి అందులో నా కుటుంబం. అందులో ఫస్ట్ లెసన్ వంశవృక్షం. కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను వంశవృక్షం అంటారు. అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పూర్వీకుల వివరాలు తెలిపేదే వంశవృక్షం. కుటుంబంలోని పిల్లలకు వారసత్వం ఆధారంగా కుటుంబ సభ్యులు, బంధువుల పోలికలు వస్తాయి. వంశవృక్షం అంటే ఏంది? కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టిక ఉంటుంది కదా, ఆ పట్టికను మనం ఏమంటాము? వంశవృక్షం అంటాము. నెక్స్ట్ బ్రెయిన్ లిపి. బ్రెయిన్ లిపి స్పెయిన్ దేశానికి చెందినవాడు అంధుడైన బ్రెయిన్ లిపి చేతితో తడుముతూ చదవగలిగే విధానాన్ని కనుగొన్నాడు. దీనినే బ్రెయిలీ లిపి అంటారు. బ్రెయిల్ లిపి వచ్చేసి మనకు ఎవరు కనుగొన్నారు? లూయిస్ బ్రెయిల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఆయన కూడా అంధుడే. సో అంధులకి ఉపయోగపడేటట్టుగా ఇట్లా చేతితో తడుపుతూ అక్షరాలను చదవగలిగే విధానాన్ని కనుగొన్నాడు. దీన్నే మనం బ్రెయిన్ లిపి అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. లూయి బ్రెయిన్ కనుగొన్న యంత్రం వచ్చేసి బ్రెయిన్ లిపి. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ దినోత్సవాలు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం వచ్చేసి అక్టోబర్ 1. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వచ్చేసి డిసెంబర్ 3. ఈ రెండు అయితే ఎన్నిసార్లు వచ్చాయో ఎగ్జామ్లో అసలు చెప్పలేము. వెరీ ఇంపార్టెంట్. వృద్ధుల దినోత్సవం వచ్చేసి అక్టోబర్ 1. 1 అనేది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా, లాజిక్గా అంటే, వృద్ధులు అంటే ఎవరు? ముసలివాళ్ళు స్టిక్ లేది నడవగలుగుతారా? అస్సలు నడవలేరు. సో 1ని స్టిక్ అనుకోండి. 1 అనగా స్టిక్ అని ఇట్లా లాజిక్తో గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 1 వచ్చేసి వృద్ధుల దినోత్సవం. నెక్స్ట్ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3. మనకు డిసెంబర్ 1 ఎయిడ్స్ దినోత్సవం కదా, దానికి 2 days ఆఫ్టర్ 3 వచ్చేసి డిసెంబర్ 3 వచ్చేసి దివ్యాంగుల దినోత్సవం. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3 గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. కుటుంబ దినోత్సవం మే 15. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ లేదా చిన్న కుటుంబం అనగా, ఇప్పుడు ఎక్కువగా కుటుంబాలలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. దీన్నే మనం చిన్న లేదా వెస్టి కుటుంబం అంటారు. వెస్టి కుటుంబాలు పెరుగుటకు కారణాలు: ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళడం, ఆస్తులను పంచుకోవడం, నివసించడానికి ఇల్లు సరిపోకపోవడం. నెక్స్ట్ ఉమ్మడి లేదా సమిష్టి లేదా పెద్ద కుటుంబం. చిన్న కుటుంబం అంటే అమ్మ, నాన్న, 2 పిల్లలు ఉంటే అది షష్ఠి లేదా చిన్న కుటుంబం అంటాం. నెక్స్ట్ ఉమ్మడి లేదా సమిష్టి పెద్ద కుటుంబం అనగా, నేటి కాలంలో ఉమ్మడి సమిష్టి కుటుంబాలు నాటి కాలంలో ఉండేవి, నేటి కాలంలో లేవు. నాటి కాలంలో ఉండేవి. ఉమ్మడి కుటుంబాలలో నాన్నమ్మ, తాతయ్య, చిన్న నాన్నమ్మ, చిన్న తాతయ్య, చిన్నాన్న, చిన్నమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ, అత్త, మామ, పిల్లలంతా కలిసి ఉండేవాళ్ళు. మొత్తం ఫ్యామిలీ మొత్తం పెద్ద కుటుంబం అంతా కలిసి ఉంటే దాన్ని ఉమ్మడి లేదా సమిష్టి లేదా పెద్ద కుటుంబం అంటారు. ఇప్పుడు ఉన్నాయండి సమిష్టి కుటుంబాలు? అస్సలు లేవు. నలుగురే ఉంటారు. నెక్స్ట్ కుటుంబంలో పనులన్నీ వారందరూ కలిసిమెలిసి చేసుకుంటారు. కష్ట సుఖాలను కలిసి పంచుకుంటారు. ఇటువంటి కుటుంబాల సంఖ్య రాను తగ్గిపోతుంటాయి. నిజమే కదండి, తగ్గిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు అన్ని వెస్టి కుటుంబాలే ఉన్నాయి. సమిష్టి కుటుంబాలు ఎక్కడున్నాయండి? లేవు అస్సలు. నెక్స్ట్ మనకి సెకండ్ లెసన్ వచ్చేసి పండుగలు. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ పండుగలు. ప్రధానంగా 3 రకాలు. ఒకటి జాతీయ పండుగలు, ఒకటి మత సంబంధమైన పండుగలు, 3 ఋతు సంబంధమైన పండుగలు. జాతీయ పండుగలు ఇవేంటో మనందరికీ తెలుసు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం, అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఈ 3 పండుగలని మనం జాతీయ పండుగలు అంటాం. నెక్స్ట్ మత సంబంధమైన పండుగలు. దేశంలోని విభిన్న మతాల వారు వారి సంప్రదాయాలకు, ఆచారాలకు, కట్టుబాట్లకు
అనుకూలంగా వివిధ రకాలైన పండుగలు జరుపుకుంటారు. ఆ పండుగలు ఏంటో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ పండుగ వచ్చేసి అందులో ఫస్ట్ మనం కొత్త సంవత్సరం స్టార్టింగ్ రోజున జరుపుకునే పండుగ వచ్చేసి ఉగాది పండుగ. ఇది అందరికీ తెలుసు. ఉగాది మనం ఎప్పుడు జరుపుకుంటాం? కొత్త సంవత్సరం సందర్భంగా ఫస్ట్ పండుగ వచ్చేసి ఉగాది. ఇది తెలుగువారి పండుగ. ఉగాది పండుగ ఎప్పుడు జరుపుకుంటాం? చైత్ర శుద్ధ పాడ్యమి నాడు. ఇంపార్టెంట్. ఏ రోజు ఉగాది పండుగ? చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుతారు. ఎగ్జామ్లో వచ్చింది మొన్న ప్రీవియస్లో. ఇది ఉగాది వచ్చేసి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాము. గుర్తుపెట్టుకోండి. ఉగాది పచ్చడి సేవించడం, పంచాంగ శ్రవణం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. ఆ రోజు ఏం చేస్తాం? మనం పచ్చడి తాగుతాము, పంచాంగాలు చూయించుకునే వాళ్ళు కొత్త పంచాంగం వచ్చిందని అదే కదా చేసేది. సో ఉగాది వచ్చేసి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం. నెక్స్ట్ పండుగ మహాశివరాత్రి. ఇది మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి నాడు వస్తుంది. ఈ రోజున శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తారు అండ్ భక్తుల జాగరణ చేసి శివుని దర్శించుకుంటారు. మహాశివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అలాగే జాగారం చేసి శివుని కూడా దర్శించుకుంటారు. ఆ రోజు ఉపవాసం ఉండి మనం నైట్ అంతా జాగారం చేస్తాం కదా, శివుని దర్శించుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ పండుగ వచ్చేసి శ్రీరామనవమి. శ్రీరామనవమి వచ్చేసి శ్రీరాముడు జన్మించిన రోజున జరుపుతారు అండ్ సీతారాముల కళ్యాణం కూడా నిర్వహిస్తారు. ఇది ఎప్పుడు వస్తుంది మనకు? శ్రీరామనవమి చైత్ర శుద్ధ నవమి రోజున వస్తుంది. శ్రీరామనవమి ఎప్పుడు వస్తుంది? చైత్ర శుద్ధ నవమి రోజున వస్తుంది. ఆ రోజు మనం శ్రీరామనవమి జరుపుకుంటాం. నెక్స్ట్ దీపావళి. దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకుంటాం మనం? ఈ ఆశ్వయుజ బహుళ చతుర్దశి అమావాస్య రోజున వస్తుంది. సో ఆ రోజు జరుపుకుంటాం మనం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి అమావాస్య రోజున మనం దీపావళి జరుపుకుంటాం. ఈ పండుగ 2 రోజులు నిర్వహిస్తారు. తొలి రోజు వచ్చేసి నరక చతుర్దశి పండుగ చేస్తారు. నెక్స్ట్ లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి సంహరించినందుకు గుర్తుగా చేస్తారు. ఆ రోజు ఏం చేసిండు? శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించిండు. ఆ రోజుకి గుర్తుగా మనం సంతోషంతో దీపావళి పండుగను జరుపుకుంటాం. ఆ రోజు లక్ష్మీదేవిని కూడా పూజిస్తాం. కొత్త బట్టలు వేసుకుంటాం, టపాసులు కాలుస్తాం. పిల్లలందరూ హ్యాపీగా ఉంటారు ఆ రోజు కదా. నెక్స్ట్ పండుగ వచ్చేసి దసరా. ఇది ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమై 9 రోజులు 9 రూపాలలో దుర్గామాతను పూజిస్తారు. దసరా పండుగ ఎప్పుడు వస్తుంది మనకి? ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమై 9 రోజులు 9 అవతారాలలో దుర్గామాతను పూజిస్తాం కదా మనం. పండుగ 10వ రోజున విజయదశమి జరుపుకుంటాము. పండుగ 10వ రోజున మనం దసరా పండుగని విజయదశమి జరుపుకుంటాము. దుర్గామాత మహిషాసురుని సంహరించిన రోజును గుర్తుగా నిర్వహిస్తారు. దుర్గామాత మహిషాసురుని సంహరించిన రోజున మనం దసరా పండుగని గుర్తుగా నిర్వహిస్తాం. నెక్స్ట్ హోలీ పండుగ. ఇది వసంత ఋతువులలో వస్తుంది. దీనిని రంగుల పండుగగా నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశం ముఖ్యంగా పంజాబ్ ప్రాంతాలలో బాగా నిర్వహిస్తారు. ఈ హోలీ పండుగ అనేది పంజాబ్ ప్రాంతంలో బాగా నిర్వహిస్తారు. ఇక్కడ తక్కువ అన్నమాట. ఈ పండుగ రోజున మనం కలర్స్ అన్నీ పైన చల్లుకుంటాం కదా హోలీ పండుగ రోజున. ఇది వసంత ఋతువులో స్టార్టింగ్లో వస్తుంది అన్నమాట. నెక్స్ట్ రక్షాబంధన్. ఇది శ్రావణ పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ రోజున జరుపుతారు. మనకి ఏ రోజు జరుపుకుంటాం రక్షాబంధన్? శ్రావణ పౌర్ణిమ లేదా రాఖీ పౌర్ణిమ రోజున జరుపుకుంటాం. ఈ రోజున అన్నా చెల్లెళ్ళ ప్రేమకు గుర్తుగా సోదరుడికి రాఖీ కడుతుంది. రాఖీ ద్వారా చెల్లికి రక్షణగా నిలుస్తానని అర్థం. చెల్లె అన్నకి రాఖీ కడుతుంది కదా రోజు, అంటే చెల్లెకి తోడుగా అన్నయ్య ఉంటాడని అర్థం, రక్షణగా ఉంటాడని రాఖీ కట్టించుకుంటారు అన్నమాట. నెక్స్ట్ ఈద్. ఇది ముస్లింల పండుగ. ఈద్లో 2 పర్వదినాలు కలవు. ఈదుల్ ఫితర్ అనగా రంజాన్, ఈదుల్ జుహా అనగా బక్రీద్. 2 ఉంటాయండి. ఒకటేమో ఈదుల్ ఫితర్ అనగా రంజాన్, ఈదుల్ జుహా అనగా బక్రీద్.
ఒకటి పట్టుకునేది, ఒకటి వదిలేది అనుకుంటా. ఈ 2 పండుగలు మహమ్మదీయులకు పరమ పవిత్రమైనవి. మన పండుగలు మనకి ఎలాగో వాళ్ళకు కూడా ఈ 2 పండుగలు మనకు చాలా పవిత్రమైనవి అన్నమాట. నెక్స్ట్ క్రిస్టియన్స్ పండుగ వచ్చేసి క్రిస్మస్. ఈ పండుగ డిసెంబర్ 25న వస్తుంది. ఈ రోజున యేసుక్రీస్తు జన్మించిన రోజు, దైవ కుమారుడు భూమికి వచ్చిన రోజుగా నిర్వహిస్తారు. క్రిస్మస్ పండుగ వచ్చేసి క్రిస్టియన్స్ పండుగ. వాళ్ళు డిసెంబర్ 25న ఈ పండుగను జరుపుకుంటారు. ఎందుకు? యేసుక్రీస్తు ఆ రోజు బర్త్డే కాబట్టి ఆ రోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. దైవ కుమారుడు భూమికి వచ్చిన రోజుగా నిర్వహిస్తారు. అంటే దేవుడి కుమారునిగా భూమిపైనకి వచ్చినట్టు ఆ రోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. నెక్స్ట్ ఈస్టర్. సిలువ వేయబడిన 3వ రోజు ఆదివారం నాడు క్రీస్తు తిరిగి వచ్చాడని క్రైస్తవులు భావిస్తారు. ఈ ఆదివారాన్ని ఈస్టర్గా నిర్వహిస్తారు. అంటే క్రిస్మస్ అయిన 3 రోజులకి ఆదివారం నాడు క్రీస్తు తిరిగి వచ్చాడని క్రైస్తవులు భావిస్తారు. ఈ ఆదివారాన్ని వాళ్ళు ఈస్టర్గా నిర్వహిస్తారు. నెక్స్ట్ ఋతు సంబంధమైన పండుగలు. ఈ పండుగలు సంవత్సరంలో వచ్చే ఆయా ఋతువుల ఆధారంగా ఆయా కాలాల్లో ప్రజలు, ముఖ్యంగా రైతులు జరుపుకుంటారు. సంక్రాంతి. ఋతు సంబంధమైన పండుగల్లో మొదటిది వచ్చేసి సంక్రాంతి. ఇది సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన నాడు జరుపుకుంటారు. సంక్రాంతి ఏ రోజున జరుపుకుంటారు? సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన నాడు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఇది 3 రోజుల పండుగ. భోగి, మకర సంక్రాంతి, కనుమ. సో మనకు సంక్రాంతి పండుగ వచ్చేసి 3 రోజులు జరుపుకుంటాము. ఫస్ట్ రోజు భోగి, సెకండ్ మకర సంక్రాంతి, థర్డ్ రోజు వచ్చేసి కనుమ. ఆ రోజు మనం గొబ్బెమ్మలు, ముగ్గులు, హరిదాసులు, ఈ పండుగ యొక్క ప్రత్యేకత. ఏం చేస్తాం మనం భోగి రోజు, మకర సంక్రాంతి రోజు గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు వేస్తాం కదా. హరిదాసులు వస్తారు మళ్ళీ ఆ రోజు, ఆ పండుగ రోజు. తమిళనాడులో దీనిని పొంగల్ అనే పేరుతో జరుపుకుంటాము. తమిళనాడులో సంక్రాంతి పండుగను పొంగల్ అనే పేరుతో జరుపుకుంటాం. మనం కూడా పొంగలే అంటాం. రైతులు పంటలు చేతికి వచ్చిన ఆనంద వేళ జరుపుకుంటారు. ఈ పండుగ యొక్క ప్రత్యేకత. ఈ పండుగ అంటే రైతుల పంట చేతికి వస్తుంది అన్నమాట. ఆ ఆనందంతో వాళ్ళు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. నెక్స్ట్ ఓనం. ఈ పండుగ ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో జరుపుకుంటారు. పడవల పందాలు ఈ పండుగ యొక్క ప్రత్యేకత. ఓనం పండుగ ప్రత్యేకత ఏంది? పడవల పందాలు, అంటే పడవల పోటీ. నెక్స్ట్ పండుగ వచ్చేసి వైశాఖి. ఈ పండుగను ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో జరుపుకుంటారు. వ్యవసాయ పంటలు చేతికి వచ్చిన సమయంలో ఆనందంగా నిర్వహిస్తారు. వైశాఖి పండుగని పంజాబ్, హర్యానా రాష్ట్రంలో జరుపుకుంటారు. వ్యవసాయ పంటలు చేతికి వచ్చిన సమయంలో ఆనందంగా ఈ పండుగను నిర్వహిస్తారు. నెక్స్ట్ వసంత పంచమి. ఇది వసంత మాసంలో పంచమి రోజున నిర్వహిస్తారు. సరస్వతీదేవి జన్మదినంగా ఆమెను ఆరాధిస్తే జ్ఞానం, సంగీతం, సౌభాగ్యం సిద్ధిస్తుందని నమ్మకం. వసంతి పంచమి నాడు సరస్వతి యొక్క పుట్టినరోజు అన్నమాట. ఆ రోజు మనం ఆమెను ఆరాధిస్తే జ్ఞానము, సంగీతము, సౌభాగ్యం సిద్ధిస్తుందని నమ్మకం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కంటెంట్లో ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. రంగమ్మ గంగయ్యల కుమారుడు, కోడలు పేర్లు శ్రీనివాస్, రాధ. శ్రీనివాస్, రాధల కుమార్తెల పేర్లు రమ మరియు లత. అయిన రమకు గంగయ్య ఏమగును? ఏమవుతాడు? తాతయ్య అవుతాడు. రంగమ్మ గంగయ్యలకు కుమార్తె సుజాత. సుజాత భర్త రమణ. రామ మరియు లతల గంగమ్మ కొడుకు పిల్లలు. ఆయన లతకు సుజాత ఏమగును? మేనత్త. అత్త అని పిలుస్తారు కదా, మేనత్త. నెక్స్ట్ ఈ క్రింది అంశాల్లో సరిగా జత చేసిన పదాన్ని వాటిని గుర్తించాము.
ప్రపంచ వృద్ధుల దినోత్సవం వచ్చేసి అక్టోబర్ 1 కరెక్టే. బ్రెయిన్ లిపి కనిపెట్టిన శాస్త్రవేత్త లూయిస్ బ్రెయిల్ కరెక్టే. ప్రపంచ కుటుంబ దినోత్సవం మే 15 కరెక్టే. అన్నీ కరెక్టే కాబట్టి ఏబీసీ. ఈ క్రింది అంశాల వాస్తవికతను గుర్తించండి. సత్యాన్ని. కుటుంబాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. నిజమే. కుటుంబాలలో పెళ్ళిళ్ళు జరగడం, పిల్లలు పుట్టడం, కొత్త ప్రదేశంలో ఉద్యోగాలు రావడం, బదిలీలు కావడం వంటి కారణాల వల్ల కుటుంబాల్లో మార్పులు వస్తాయి. నిజమే. 2 కరెక్టే. సో ఏఆర్ నిజం. క్రింది వాటిలో సరిగా జత చేసిన దాన్ని గుర్తించండి. సమిష్టి కుటుంబంలో అమ్మా నాన్న పిల్లలు మాత్రమే ఉంటారు. దేశానికి సంబంధించి కుటుంబం పాత్ర ఏంది? జాతికి సమజాతికి బాధ్యత గల పౌరులుగా పిల్లలను సంసిద్ధులను చేయడం అనేది కుటుంబం యొక్క పాత్ర. నెక్స్ట్, రామయ్యకు ఒక కొడుకు మరియు ఒక కూతురు. ఆ కూతురుకు ఒక కూతురు ఉంది. రామయ్య కొడుకు కూతురు యొక్క కూతురుకు మధ్య గల సంబంధం మేనమామ మేనకోడలు. ఏంది? ఫస్ట్ రామయ్య కొడుకు మరియు కూతురు. రామయ్య వచ్చేసి ఒక ఆయన కొడుకు మరియు కూతురు. కూతురుకు ఒక కూతురు ఉంది. అంటే కూతురుకు ఒక కూతురు ఉంది. రామయ్య కొడుకు కూతురుకు మధ్య అంటే ఈ రామయ్య కొడుకు ఉన్నాడు కదా, ఇతని కూతురు గల మధ్య సంబంధం ఏంది అని అడుగుతుంది. మేనమామ మేనకోడలు కదా. మామ అవుతాడు కదా మేనమామ. అతని చెల్లెలన్న అక్క కూతురు వచ్చేసి మేనకోడలు అవుతుంది కదా. అక్క కూతురు వచ్చేసి మేనకోడలు, మేనమామ మేనకోడలు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఏ రోజు? దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3. నెక్స్ట్, కుటుంబం పెరుగుట గల కారణాలు. చిన్న కుటుంబం. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళడం, ఆస్తులను పంచుకోవడం, నివసించడానికి ఇల్లు సరిపోకపోవడం. పైవన్నీ సరైన కరెక్ట్ ఆన్సర్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వలస వెళ్ళిన వారి సంఖ్య వచ్చేసి 30.7 కోట్లు. ప్రజల వలసలకు గల ప్రధాన కారణాలను క్రింది వాటిలో గుర్తించుము. ఇవన్నీ కరెక్టేనండి. ఉన్న ఊరిలోని ఉపాధి అవకాశాలపై అసంతృప్తి, విద్యకు మెరుగైన అవకాశాలు, వ్యాపారంలో నష్టాలు, కుటుంబ తగాదాలు వీటన్నిటికీ కారణాలు అన్నమాట. ఇవన్నీ కారణాలు ప్రధానం. 2007 and 2008లో భారతదేశంలో స్వల్పకాల వలసదారుల సామాజిక నేపథ్యంను జతపరచండి. ఈ లెసన్ మనం చదవలేదు కాబట్టి వదిలేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిని జతపరచుము. ఉగాది వచ్చేసి ఎప్పుడు జరుపుకుంటాం మనం? మాఘమాసంలో బహుళపక్ష చతుర్థి నాడు. సంక్రాంతి వచ్చేసి వెయిట్ మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకుంటాం? మహాశివరాత్రి మాఘమాసంలో బహుళ పక్ష చతుర్దశి నాడు. సెకండ్ వన్ వచ్చేసి సి. ఉగాది వచ్చేసి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు. ఉగాది వచ్చేసి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు. మహాశివరాత్రి వచ్చేసి మాఘమాసంలో బహుళ పక్ష చతుర్దశి నాడు. సంక్రాంతి వచ్చేసి ఉత్తరాయణ పుణ్యకాలం నాడు. పడవల పండుగలు వచ్చేసి ఓణం. సో డిసిబిఏ కరెక్ట్ ఆన్సర్. సో ఇవండి ఈవీఎస్ సంబంధించిన లెసన్స్. మిగతా లెసన్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.